వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఎక్కువగా కూర్చొని జాబ్ చేసే వారిలో నరాల బలహీనత సమస్య వస్తుంది అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. అసలు కూర్చోవడం వల్ల ఇంకా రిలాక్సేషన్ అవుతాం, కానీ నరాల బలహీనత ఏ విధంగా వస్తుందని సార్ని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా దీనికి సంబంధించిన హోమ్ రెమెడీ ఏంటో కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, కూర్చుంటే మనకి ఒక రిలాక్సేషన్ వస్తుంది, అంటే ఇంకా ప్రశాంతంగా ఉన్నాము అనే ఫీలింగ్లో ఉంటాం, కానీ కూర్చోవడం వల్ల నరాల బలహీనత ఎట్లా వస్తుంది? కూర్చోవడం వల్ల నరాల బలహీనత ఎట్లొస్తుంది అదైతే చెప్తా మీకు, కానీ దాని ముందు మీరు ఈ వీడియో చక్కగా కూర్చొని చూస్తున్నారా లేదా అది చూడండి ఫస్ట్. ఓకే. ఇప్పుడు మీరు టీవీలో పెట్టుకున్నారు అనుకోండి, ఇది టీవీ, మీరు ఇక్కడ నిల్చున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నిల్చొని మీ కళ్ళు మొత్తం ఇక్కడే ఉంటాయి కదా, మీరు చూస్తున్నారు. కానీ ఏమైపోతుందంటే మీరు టీవీ చూసేటప్పుడు ఎన్నోసార్లు మీరు పోస్చర్ గురించి మర్చిపోతారు. ఇప్పుడు కూర్చొని చూస్తున్నారు, కూర్చొని చూస్తున్నారు, మీ మెడ, వీపు, నడుము ఒకటే స్ట్రేట్ లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయింది, డబ్బులు పెరిగిపోయినాయి. మీరు సోఫా కొన్నారు, సోఫా కొని మీరు ఇట్లా బెండ్ అయి కూర్చుంటున్నారు. బెండ్ అయి కూర్చొని ఏమైపోతుందంటే ఇట్లా టీవీ చూసేటప్పుడు మీ మెడ ఇట్లా బెండ్ అయిపోయింది. సోఫాలో మీరు లోపలికి వెళ్ళిపోతుంది ఈ పార్ట్, అవునా కదా, స్పంజి ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఏమైపోతుంది, ఇంకా కాళ్ళ పొజిషన్ ఇట్లా అయిపోతుంది. ఇది ఇట్లా రావాలి, కానీ ఇది ఇట్లా అయిపోతుంది, అవునా కదా, మీకు అర్థమవుతుందా మొత్తం? దీంట్లో ఏమవుతుంది అంటే మళ్ళీ ఈ పార్ట్ కూడా స్ట్రైట్ ఉండదు, ఈ పార్ట్ కూడా ఇట్లొచ్చి ఇట్లొచ్చి ఇట్లా లోపలికి వెళ్ళి ఇట్లా బయటికి వస్తాయి కాళ్ళు. అంటే మీరు నిల్చుంటే మీ మెడ, వీపు, నడుము ఎట్లా స్ట్రైట్ ఉన్నాయి, ఇక్కడ అట్లా ఉండదు. మళ్ళీ ఇట్లా మీరు ఎన్ని గంటలు చూస్తారు, 4 to 8 hours. ఆ సీరియల్ వస్తుంది, ఈ సీరియల్ వస్తుంది, హాట్స్టార్ పెట్టురా, ప్రైమ్ వీడియో పెట్టురా, ఇదే నడుస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే ఏదైతే మన స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, ఏదైతే మన ఇది మెడ నుంచి ఇది నడుము భాగం కింద 20 వరకు ఇది బెండ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. బెండ్ అయిపోతే దీనికి అన్ని వర్టిబ్రే ఉంటాయి. ఓకే. దీని మధ్యలో ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ ఉంటుంది, అంటే గుజ్జు ఉంటుంది అనుకోండి. ఇది జారి మీ స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇది స్పైనల్ కార్డ్ ఉంది, ఓకే, ఇక్కడ పైన బుర్రా ఉంది. ఇది స్పైనల్ కార్డ్కి ఏదైతే ఈ ప్రెషర్ వేస్తుంది కదా, దీంతో ఇది ఇట్లా పిసికిపోతుంది. ఓకే, కంప్రెస్ అయిపోతుంది. కంప్రెస్ అయిపోవడం వల్ల ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దీంతో ఏమవుతుంది, ఇప్పుడు ఐటీ వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఈ మధ్య, ఏమనేసి చేతులు లాగుతున్నాయి సార్, కీబోర్డ్ మీద టైపింగ్ చక్కగా చేయడానికి వస్తలేదు, F1 కొట్టడానికి పోతే M1 వచ్చేస్తుంది, M1 కొట్టడానికి పోతే AN పడుతుంది. ఇట్లా అంటే నేను చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్, ఎట్లా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అనేసి. షేక్ అవుతున్నాయి, చేతులలో తిమ్మిర్లు ఉన్నాయి, బలం ఉంటలేదు. ఇప్పుడు కాఫీ మగ్ పక్కకు పెట్టుకున్నా తాగాలనుకుంటే కాఫీ మగ్ స్లిప్ అయిపోతుంది. అట్లా అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ దాంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి స్టార్ట్ అయింది. బీన్ బ్యాగ్ తెలుసా మీకు? బీన్ బ్యాగ్ మెత్తగా ఉంటుంది, చైర్ పెద్దది, దాని మీద కూర్చొని పనిచేసాడు, ఇంకా పోస్చర్ ఖరాబ్ అవుతుంది. దాంతో నడుము భాగంలో ప్రాబ్లం అయి అరికాల్, తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మళ్ళా ఇది లాస్ట్కి ఏమైపోయింది, ఎన్నో కేసెస్ చూసినా నేను, 35 to 50 years ఏజ్ మధ్యలో వాళ్ళకు సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? నడుము డ్యామేజ్ అయింది, మీది ఏదైతే మెయిన్ నరం ఉంది బాడీది అది డ్యామేజ్ అయింది. అది డ్యామేజ్ అవ్వడం వల్ల సర్జరీ అంటున్నారు. వీళ్ళకి ఏం లేదు, మనం ఒకటి చెప్పినాం, హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి ట్రీట్మెంట్ తోటి ఏమవుతుందంటే వితౌట్ సర్జరీ మీ ప్రాబ్లం మంచిగా అయిపోతుంది. ఎవరైతే సర్జన్స్ ఉంటారో వాళ్ళే ట్రై చేస్తారు సర్జరీ చేయకుండా. బట్ ఏంటంటే హోమియోపతిలో సర్జరీ లేకుండా మేము ట్రీట్మెంట్ ఇచ్చి సర్జికల్ కేసెస్లో కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ పేషెంట్కి మంచిగా అవుతుంది. ఇట్లా ఈ ఐటీ పేషెంట్కి కూడా అట్లనే మంచిగా అయింది. మనం స్ట్రెస్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఈ పేషెంట్ ఎవరి గురించి అయితే నేను చెప్పినా కదా, ఏం స్ట్రెస్ ఉంది బాబు మీకు అని అడిగిన. ఏం స్ట్రెస్ ఉందంటే ఇప్పుడు 45 years వన్కి ఏం స్ట్రెస్ ఉంటుంది, ఏమన్నారంటే
ఎప్పుడు జాబ్ పోతుందో ఎప్పుడు వరకు ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఐటీ మొత్తం ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఏఐ ఇప్పుడు వచ్చింది, కానీ పేషెంట్ వచ్చినప్పుడు ఏఐ లేకుండే, అయినా పరేషాన్. మళ్ళా దాని మీద ఎంత పని చేసినా మనకు ఎంత జీతం రావాలి అది రావట్లేదు. సరే ఆయన ఒక్కటే అన్నాడు నాకు, సార్ మనిషికి ఏం కావాలి సార్, మనిషికి అప్రిసియేషన్ కావాలి. వెల్ డన్, మంచిగా చేసినావు, ఇంత ప్రాజెక్ట్ ఇంత టైంలో ఉండే ఇంత టైంలో కంప్లీట్ చేసినావు. ఎన్నిసార్లు చేసినా అది వస్తలేదు. కింద వాళ్ళ టీం ఉంటుంది కదా, వాళ్ళ సైడ్ నుంచి కూడా వస్తలేదు, పైన వాళ్ళ సైడ్ నుంచి కూడా వస్తలేదు. జీతం కూడా ఎంత పెరగాలనుకుంటే అంత పెరుగుతలేదు. ఇది వస్తుంది ఆయనకు ప్రాబ్లం. అది ఆలోచించి పోస్చర్ కూడా ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉండి ఇట్లా అయిపోయింది. మీ అందరికీ ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను సార్ నేను. ప్లీజ్. హోమ్ రెమెడీ ఏంది అంటే, మీరు జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ తీసుకోవాలి, నల్ల జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ తీసుకోవాలి. ఇది వాటర్లో వేయాలి. దీంట్లో మీరు ఒక 10-15 పారిజాత ఆకులు వేయాలి. ఇదంతా బాయిల్ చేయాలి, ఫిల్టర్ చేసుకోవాలి, రోజు 2 పూటలు తాగండి. దీంతో ఏమవుతుందంటే, ఏదైతే మైలిన్ షీత్ ఉంటుంది కదా, దానికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వడానికి ఇది ప్రయత్నిస్తుంది. లాగడం, ఇప్పుడు ఈ పేషెంట్కి లెఫ్ట్ సైడ్ కాళ్ళు మొత్తం లాగుతుంది. అయితే ఏమవుతుంది, ఇది దీంట్లో కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది మీకు. సో అది ఒకటి చేయండి. మళ్ళీ ఒక హోమియోపతి రెమెడీ చెప్తాను. ఈ కాళ్ళు లాగడం ఏదైతే ఉంటుంది, దీనికి మీరు ఒక హోమియోపతి మెడిసిన్ రాసుకోండి. ఆర్జెంటమ్ మెటాలికమ్ 0/5 పొటెన్సీ. ఆర్జెంటమ్ మెటాలికమ్ 0/5 పొటెన్సీ. ఇది వాడితే ఏమవుతుందంటే, మీకు కాళ్ళు లాగడం ఏదైతే ఉంటుంది అది తగ్గుతుంది. ఈ రోగాలు ఆపరేషన్ లేకుండా పూర్తిగా తగ్గాలి అంటే మీరు మన క్లినిక్కి రావడం బెటర్. ఎందుకంటే ఇవి రిలీఫ్ కోసం మాత్రమే, ఇది పూర్తిగా తగ్గుతుందని మనం చెప్పట్లేదు, రిలీఫ్ కోసం మాత్రమే. కానీ పూర్తిగా తగ్గాలంటే మీరు కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే మనిషి టు మనిషి మందు చేంజ్ అవుతుంది. ఇది మొత్తానికి ఏంటంటే, మనం కూర్చునే పొజిషన్ని బట్టి, అంటే కూర్చోవడంలో రిలాక్సేషన్ దొరుకుతుంది అనుకుంటాం తప్పనిచ్చి మనం కూర్చునే పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఆలోచించాం. సో ఇట్లా కూర్చునే పొజిషన్ని బట్టి కూడా మనకి నరాల బలహీనత వచ్చే విధంగా ఉంటుంది. ఒకవేళ ఇట్లాంటి సమస్య ఉంది అంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి కావచ్చు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు, సార్తో మాట్లాడాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.